నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ బస్సు యాత్ర. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ మోసం చేసింది. సిపిఐ నాయకుడు డాక్టర్ కె నారాయణ విమర్శ. పొగాకు కొనుగోలును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి. బోర్డు అధికారులకు పలు సూచనలు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ బస్సు యాత్ర చేస్తున్నాడని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. విదేశీ పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసే ప్రయత్నం వైఎస్ జగన్ చేస్తున్నారని అన్నారు. ఒంగోలుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాజెక్టుల నిర్మాణ కాలంలో 60,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు కాగ్ నివేదికలు పేర్కొనడం తెలిసిన విషయమేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల కోసం ప్రధానమంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకునేందుకు జగన్ ఆపసోపాలు పడుతున్నాడని అన్నారు. ఎన్నికల హామీలను చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. కనిగిరిలో మద్యం సేవించి ఒకరు మృతి చెందిన అంశంపై చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలోని ఓటీ అమ్మకాలు నిలిపివేయించామన్నారు. పూర్తి నివేదికలు అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, ఎక్సైజ్ శాఖ ఏఈ ప్రసాద్, ఈఎస్ ఎం భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి అనేక మంది వ్యాపారవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఈ యాత్ర చేస్తూ ఉన్నాడా, లేక కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ కానీ స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ ఇచ్చేదానికోసం అడ్డుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం తన పార్టీ అనుయాయులు ఈరోజు ఆ పార్టీ ముక్కలైపోతా ఉంటే ఆ పార్టీని కాపాడుకోవడం కోసం యాత్ర చేస్తున్నాడు తప్ప తన కేసులు ఒక పక్క వెంటాడుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుని కాళ్ల బేరానికి వెళ్ళి తన ఉనికిని కాపాడుకోవడం, కేసుల నుంచి బయటపడటం కోసం మాత్రమే ఈరోజు అతను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలకి తగ్గట్లుగా ఈరోజు రైతు రుణమాఫీ, దేశం మొత్తంలో జరిగినటువంటి రుణమాఫీలో కంబైన్డ్ స్టేట్గా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకి వచ్చింది కేవలం 9,000 కోట్లు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రాంతీయ ప్రభుత్వం 24,000 కోట్లు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు రైతులకి దాదాపుగా 85% మందికి ఒక్కసారిగా 50,000 లోపు రుణాలన్నీ కూడా మాఫీ అయినాయి. మరి దాదాపు 6,500 కోట్ల పైన ఈ రోజున రెండో విడతలో కూడా విడుదల చేశాం. మొత్తం కలిపి మూడో విడత కూడా త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఇవి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి దాదాపు సుమారుగా 7,000 కోట్లు కూడా అతి త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్స్ కానీ ఈరోజు ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన. ఇసుకలో గతంలో రాష్ట్రం మొత్తం కలిపి 150 కోట్లు వస్తే 5 నెలల్లో డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వ చొరవతో నడుపుతున్నటువంటి ఇసుక వల్ల ఈ రోజున దాదాపుగా 500 కోట్లు, అంటే సంవత్సరానికి వచ్చి సుమారుగా 13 నుంచి 1,500 కోట్లు మన రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి
ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనకి నిదర్శనం. గతంలో ఇదంతా కూడా మాఫియాల చేతుల్లో, ఈ ఇసుకలో వచ్చే ఆదాయం మొత్తం కూడా మాఫియాలు మరి దోచుకునే పరిస్థితి ఉండేది. ఇదొకటే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఈ పాస్ కూడా పెట్టి మన ఫేర్ ప్రైస్ షాప్స్లో రేషన్ అంతా కూడా ఈ పాస్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మనం చేస్తే దాదాపుగా 8 కోట్లు ఒక నెలకి ఆదా అయ్యే పరిస్థితి ఉంది. సంవత్సరానికి 103 కోట్లు ఒక జిల్లాలో, 13 జిల్లాల్లో 1300 కోట్లు ప్రజల యొక్క ధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలుగుతున్నాం. ఇదంతా కూడా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించుకోగలుగుతాం. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పనిచేయడం పూర్తి సంతృప్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను, ప్రకాశం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని మీడియా మిత్రులతో విజయ్ కుమార్ పంచుకున్నారు. ప్రత్యేకించి జిల్లాలోని అందరి సహకారంతో అక్షరాస్యత శాతాన్ని పెంచి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే అవకాశం తనకు దక్కిందన్నారు. తన పదవీ కాలంలో మీడియా మిత్రుల సహకారం మరవలేనిదన్నారు. తాను ఎక్కడ ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా అభివృద్ధిలో భాగస్వామినవుతానని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బదిలీ అయిన ప్రకాశం జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్. కలెక్టర్గా వర్క్ చేయడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి కూడా ఇది సర్వీస్లో చేరిన ఎవరైనా కూడా ఏం చేసేటువంటి అంశం అది. సో అట్లాంటి ఒక అవకాశం దొరకటం, దానిని సద్వినియోగం చేసుకోగలిగే పరిస్థితులు ఈ జిల్లాలో ఉండటం, అది ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో గత 2.5 సంవత్సరాల్లో ఇంచుమించుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా ఎంతో పట్టుదలతో, పరిశ్రమతో ప్రతి ఒక్కరూ సహకరించి చేయడం వల్ల ఈరోజు ప్రకాశం జిల్లాకి దేశంలోనే ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది. అందులో పత్రికలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యొక్క పాత్ర కూడా ప్రత్యేకంగా నేను గుర్తు చేసుకోదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రకాశం అక్షర విజయ కార్యక్రమం పెట్టినప్పుడు మీ అందరితోనూ కలుసుకుని ఇది మీరు సహకరించి ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి అని చెప్పేసి కోరినప్పుడు మీరు ఎక్కడ లిటరసీ ప్రోగ్రాంలో కూడా లేనటువంటి ఒక వినూత్నత్వాన్ని మీరు ఇచ్చారు. అదేంటంటే వారం వారం ఈ అక్షరాస్యత గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొన్ని ఆర్టికల్స్ రాయటం అనేటువంటిది, అది ఒక గొప్ప ఇనిషియేటివ్గా నేషనల్ లిటరసీ మిషన్ కూడా గుర్తించింది. అట్లా ప్రతి అంశాన్ని ఏదైతే మంచి కోసం, అభివృద్ధి కోసం ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి అని మనం ప్రయత్నం చేశాము. అలాంటి ప్రతి అంశాన్ని కూడా మీరు తీసుకెళ్లారు. అది ఈరోజు సక్సెస్కి ఒక మెట్టుగా నిలబడిందని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రధానంగా ఈ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు చూసాం మనం. మంచిగా ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అవుతున్న లాస్ట్ డే నుంచే ఈ రాష్ట్ర విభజన కార్యక్రమం జరగడం, తర్వాత దాని మీద ఎంతో యాజిటేషన్స్ జరగడం జరిగింది. అదయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ నాకు ఇక్కడ వర్క్ చేసే అవకాశం కల్పించున్నారు. మొట్టమొదటిగా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి పనిచేయగలిగాం. ఇది ఫైనల్గా ఏంటంటే నేను షేర్ చేసుకోవాలనుకున్నది, మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థ, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, బట్ అయినా కూడా ఒక లీడర్ అనేవాడు ఉన్నప్పుడు
లీడర్ మైండ్ ఏ విధంగా ఉందనేది చూసుకుని దానికి అనుగుణంగా వాళ్ళు మార్పు చెంది కావాల్సిన రీతిలో స్పందించి పనిచేయటం అనేది జరిగింది కాబట్టి ఏదైనా ఈరోజు మనం సాధించడం అనేది జరిగింది. ఈరోజు ఒక ఇన్సిడెంట్ ఫ్రీ పీస్ఫుల్ ఎలక్షన్ మనం చేయగలిగామంటే ఆ రోజు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ ఆఫీసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఒక సిన్సియారిటీతో వర్క్ చేశారు కాబట్టి అది సాధ్యమైంది. సో అందుకే ఈ అఫీషియల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులందరికీ కూడా అంత చక్కటి సహకారం ఇచ్చినందుకు వాళ్ళకి మరి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన గురించి తాను తెలుసుకున్న వారికి రమణ మహర్షి తత్వం బోధపడుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి అన్నారు. రమణ మహర్షి 66వ ఆరాధన మహోత్సవంలో ఆయన రమణతత్వంపై ప్రసంగించారు. ప్రతివారీ రామానుజ కూటమిలో జరిగిన ఆరాధన మహోత్సవంలో భగవాన్ రమణ మహర్షి సేవా సమితి అధ్యక్షులు చేవూరి సుబ్బారావు, దేశు మల్లికార్జున, తటవర్తి సత్యం, బాదరయ్య తదితరులు పాల్గొన్నారు. మే 3వ తేదీ తిరువన్నామలై అరుణాచలంలో జరిగే చిత్త పౌర్ణమిలో భక్తులు వేలాదిగా పాల్గొని రమణ మహర్షి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఆ భిక్ష అక్కడనే తినేసేవాడు, తినేసి తలకు పోసుకునేవాడు. ఆ ఎంగేజ్ చేతులు అసలు మొత్తం సర్వం తానే సంచరించారు అన్నమాట. ఒక రకంగా తిరువన్నామలైతో పాటు మా అందరం కూడా వీధులన్నీ కూడా పవిత్రమైనాయి. స్వామివారు వచ్చే సమయం కోసం బజార్లలో తిరువన్నామలైలో లాంతర్లు పెట్టుకొని కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు జనం. ఈ స్వామివారితో ఇంకా శిష్య బృందం కూడా పెద్దగా రాలేదు స్వామివారికి. స్వామివారి శిష్య పరివారం కనుక భిక్షకు వస్తున్నారంటే ముందు వాళ్ళకి భిక్ష వేసిన తర్వాతనే వీళ్ళు భోజనం స్వీకరించేవాడు. ఇది కింద వడగా. తర్వాత విరూపాక్ష హోమకి వెళ్ళిన తర్వాత స్వామివారి భిక్షకు రావడం తగ్గిపోయింది. శిష్యులే పైకి భిక్ష తీసుకురావడం ప్రారంభించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ తెలుగువారిని పట్టపగలు మోసం చేసిందని సిపిఐ నాయకులు కె నారాయణ విమర్శించారు. ల్యాండ్ ఈక్విజేషన్ బిల్లు ఉపసంహరించుకోకపోతే మే 14న దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించిన వాటికి ప్రత్యేక ప్యాకేజీని రిలీజ్ చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ సుబాబుల్ జామాయిల్ రైతులకు బకాయిలు పడ్డ పేపర్ మిల్లు ఎండీని వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన బీజేపీ మంత్రివర్గంలో టీడీపీ ఎలా కొనసాగుతోందని ప్రశ్నించారు. చెట్టు క్రిందనైనా పరిపాలన చేస్తానన్న చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం అశోక్ బాబు చేత ఎన్జీఓలను విరాళాలు అడిగించడం హాస్యాస్పదమన్నారు. పట్టిసీమను ఆపివేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. కమ్యూనిస్టు సోదరులు ఐక్యమయ్యే తరుణం దగ్గరలోనే ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు కె నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు నిజంగా ఎంత అబద్ధాలు చెప్తాడంటే, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అతిపెద్ద పార్టీ అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ఒక్క నిమిషంలో ఆమోదించేసింది. ఆమోదించి మళ్ళీ నెక్స్ట్ డే రాజ్యసభకు వస్తుంది. ఈ లోపల ఇక్కడ కోస్తా ప్రాంతంలో బీజేపీ వాళ్ళు మొత్తం వ్యతిరేకించారు. వెంకయ్య అక్కడ మడత పేజీ పెట్టించి దీనికి అనేక ప్రతిపాదన పెట్టాడు. ఈ ప్రతిపాదన ఇప్పుడు పెట్టాలంటే మళ్ళీ పార్లమెంటుకు పోవాలి, టైం లేదు. దీనికి సాధ్యం కాదన్నప్పుడు జయరాం రమేష్, వెంకయ్యనాయుడు ఇద్దరు కలిసి సంప్రదింపులు చేసుకొని ఒక రాజకీయం వచ్చారు. ప్రధానమంత్రిని రాజ్యసభలో ఉపన్యాసం ఏమని చెప్పండి, మేము 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ప్రత్యేక స్టేటస్ ఇస్తామని చెప్పేసి ఈ నిబంధనలు పెట్టి చేయమని చెప్పండి, మేము అంగీకరిస్తామని చెప్పేసి బీజేపీలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రి ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం కంటెంట్లో ఉంది, ఆమోదించారు. ఇప్పుడేమంటున్నాడు, ఈ ప్రత్యేక స్టేటస్ అనేది మీరు బిల్లు పెట్టలేదు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇదే వెంకయ్యనాయుడు కదా ఆ రోజు అంగీకరణ చేయించింది, ప్రధానమంత్రి ఉపన్యాసం ఇప్పించింది, ఆమోదించింది. మరి ఈనాడు ఎందుకు ఆ మాట అంటున్నారు? అయితే ఆ రాజ్యం ఎందుకు వ్యతిరేకించకుండా పోయారు? మీ నాలుగా తాటి పట్టేది. తర్వాత ఏమైంది, ఈ బిల్లు లేకపోతే ఏమి నేను తెస్తా, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక స్టేటస్ తెస్తానని వెంకయ్యనాయుడు గెలువుతో బొమ్మలు వేసుకొని, పుస్తకాలు వేసుకొని, ఫోటోలు వేసుకొని రాష్ట్రం దూరేగా. ఇప్పుడేమంటున్నాడు, అంత తుస్సు అయ్యే పని కాదంటున్నాడు.
అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పట్టపగలే మోసం చేసింది బీజేపీ అయితే ఆ మోసాన్ని సహకరిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండాలి. ఇప్పుడు అందరినీ పోయి అడుక్కుంటున్నాడు. ఎట్లా వస్తారు వాళ్ళు? కేంద్రం అప్పుడొకటి ఎంగిలి విధిస్తాం. విధిస్తుంటే సాధ్యమవుతుంది. నువ్వు ప్రత్యేక హోదా అనేటువంటి చట్టం రాగలిగితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. రాయితీలు వస్తాయి, నిధులు వస్తాయి, రాజధాని నిధులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అది లేకుండా మేము అడుక్కుంటా ఉండండి, మేము భిక్ష వేస్తూ ఉంటాం అంటే ఈయన కూడా భిక్షాంతి అని తిరుగుకుంటున్నారు. అంటే భిక్షాంతి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అవమానపరచాల్సినంత అవసరం లేదు. ఒంగోలులోని పాపా రైస్ మిల్ ఎదురుగా ఉన్న నెహ్రూ నగర్లోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అగ్ని ప్రతిష్టాపన చేసి పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కార్ముడి రామరెడ్డి, సెక్రటరీ పరమేశ్వరరావు, ట్రెజరర్ బాలనారాయణ, సభ్యులు రమేష్, ఆంజనేయులు, శంకర్, దేవేందర్, వెంకయ్యనాయుడు, చెప్పడి శ్రీను, వీరాస్వామి, రామకృష్ణ, నాగరాజు, వెంకట్రావు, సురేష్ నిర్వహించారు. విగ్రహదాతలు ఆంజనేయులు, సుబ్బులు దంపతులు ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల్లో అప్రెంటిస్ పూర్తి చేసి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు అప్రెంటిస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని ఆయన తెలిపారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి ఒంగోలు వచ్చారు. ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించి బోర్డు అధికారులకు పలు సూచనలు చేశారు. పేర్నమెట్టలోని 1వ పొగాకు వేలం కేంద్ర పరిశీలనకు ఆయన రాగా వేలంలో మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ మిగిలింది. పొగాకు ధర 125 రూపాయలకు మించలేదు. దీంతో రైతులు నిరాశకు గురయ్యారు. సారంగి ముందుగా అధికారులతో కలిసి వేలం కేంద్రంలో నిలిపిన పొగాకు బేళ్లు, పంట స్థితిగతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పేర్నమెట్టలోని రైతు నాయకుడు సూరం గురవారెడ్డి బ్యారన్ను సందర్శించారు. కార్యక్రమంలో బోర్డు వేలం కేంద్రాల మేనేజర్ కె రవికుమార్, ఆర్ఎం భాస్కర్ రెడ్డి, ఒంగోలు 1-2 నిర్వహణాధికారులు ఆర్ సుబ్బారావు చౌదరి, చంద్రశేఖర్, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. We get yield around. So the market will be down. For this buyer, this farmer, the Ministry of Commerce, we deal with a lot of commodities. So in this connection, I visited MPDA related facilities yesterday, and today I am visiting Tobacco Board's activities, the auction center, to apprise myself relating to the way it is conducted, and also interacted with the buyers and the farmers relating to the entire process of auctioning. Sir, any proposal due to farmers' losses due to the rainfall, low rain? No, on these I will not be in a position to comment. This is basically an appraisal visit. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్తో అనుసంధానం చేయించే కార్యక్రమంలో జిల్లాలో ఒక్క తహసీల్దార్ కూడా సరైన ప్రగతి సాధించలేదని ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లతో ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానంపై మాట్లాడారు. ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 17% ఓటర్ల ఆధార్ సంఖ్యలను అనుసంధానం చేశారన్నారు. ఇకనైనా తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ నెల 30వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ నూర్బాషా కాసిం, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు బాపిరెడ్డి, ఎంఎస్ మురళి, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అందులో ఈ నెలలో 3 స్పెషల్ క్యాంప్స్ డేస్ ఉన్నాయి. అది ఒకటి ఫస్ట్ 12/4 తేదీన, రెండోది 19/4 సెకండ్ స్పెషల్ క్యాంప్, థర్డ్ వన్ వచ్చి 26/4. సో ఈ స్పెషల్ క్యాంప్స్ కూడా మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఆ బిఎల్ఓస్ అందరినీ కూడా ఉండే విధంగా చూసి ఆ స్పెషల్ క్యాంప్స్ అన్ని కూడా నిర్వహించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి టైం షెడ్యూల్లో 1 ఏప్రిల్ నుంచి 15th మే వరకు డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరగాలి. వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్లో 15/5 వరకు ఇచ్చాం. కానీ మన దాంట్లో మన వరకు మాత్రం ఇది కొంత ముందుగానే కంప్లీట్ చేసుకొని ఆధార్ సీడింగ్ కంప్లీట్ చేయాలని మనకు జిల్లా కలెక్టర్ గారు ఇంతకు ముందు చెప్పినారు. అదే డేట్కి మనం స్టిక్ ఆన్ అయిపోయి ఆ డేట్స్ ప్రకారమే మనం కంప్లీట్ చేయాలి. సో దయచేసి మీరు ఈ డేస్ లో బిఎల్ఓస్ ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, సీడింగ్ చేయడం, ఇది సైమల్టేనియస్ గా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీ వైపు నుంచి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కందుకూరు డివిజన్ తహసీల్దార్ ఎవరికైనా రెస్పాండ్ కావాలనుకుంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ జెండాలు పక్కన పెట్టి ఆర్టీసీ అభివృద్ధి ఎజెండాను అమలు చేయాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందమూరి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్మికులు వటవృక్షం లాంటి ఆర్టీసీని కాపాడుకుంటూ దాని నీడలో సుఖంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రప్రథమంగా ఒంగోలు డిపోకు వచ్చిన ఆయన గ్యారేజీలో ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 500 కోట్లకు పైగా ఆర్టీసీ నష్టాలలో ఉందని, దీనిని అధిగమించడానికి ప్రయత్నించే దిశలో ప్రతి ఒక్క కార్మికుడు సిబ్బంది నిస్వార్థంగా పనిచేయగలిగిన నాడే సంస్థ మనుగడ సాధ్యపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం నాగశివుడు, డిపో మేనేజర్ మురళీబాబు, సిఐ శ్యామల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి వటవృక్షం నీడన మనమంతా ఉన్నాం, అవునా కదా? మరి ఇప్పుడు ఆ వటవృక్షాన్ని కొంతమందిని అర్థమైందా తెలుసు తెలియకో మూర్ఖత్వంతోనో అర్థమైందా అన్నాను బాధపడదు. ఎందుకంటే ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీని కాక మొన్న చక్కటి స్వాగతం పలికారు చిత్తూరు వాళ్ళు. అర్థమైందా? ఏంటంటే కొంతమందిని ఆకులు కోస్తున్నాం, కొంతమందిని బొమ్మలు నడుపుతున్నాం. ఏమైపోతుంది ఆ వటవృక్షం కాస్త మెల్లిగా లేదా లాస్ రిడక్షన్లో కానీ లేదా కేపీలో కానీ కనీసం మినిమం ఒక పారామీటర్లో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని చేస్తాం. ఇక ఓవరాల్గా కాస్ట్ తగ్గించడానికి అయితే మీకు అందరి సమక్షంలో మేము విన్నవించుకునేది ఏంటంటే, గత సంవత్సరం అందరూ కూడా అందరు యూనియన్ నాయకులు కూడా ఒకరిద్దరు మామూలుగా దానికి అడ్డుకొని మామూలు వాళ్ళ ఈ లాస్ట్లో నుండి ఎక్కువ లాస్ట్లో ఉన్నాం. ఈ జిల్లాలో మనం అప్ టు 9 crores 35 lakhsలో లాస్ట్లో ఉన్నాం అప్ టు మార్చ్. దాన్ని కంపల్సరీగా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ముందు ఆర్ఎం గారు చెప్పినట్టు ఇంకా ముందు చాలా సంస్కరణ చేసుకోవాలని చెప్పారు. ఈ సింగిల్ డ్యూటీలు కానీ 6 hours బిలో డ్యూటీస్ కానీ ఇవన్నీ అమలు పరుచుకొని డెఫినెట్గా కాస్ట్ రిడక్షన్ చేసుకుంటూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ సుబాబుల్ జామాయిల్ రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య దీక్షలను ప్రారంభించారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుబాబుల్ జామాయిల్ రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా సుబాబుల్ జామాయిల్ కొనుగోళ్లలో దారుణాలు జరుగుతుంటే పాలకులు గాని అధికారులు గాని పట్టి పట్టినట్లు వ్యవహరించారని అన్నారు. జిల్లాలో 6 కోట్ల రూపాయల బకాయిలు సుబాబుల్ జామాయిల్ రైతులకు పేపర్ మిల్లుల యజమానులు చెల్లించాల్సి ఉందని, రైతుల బాధను పేపర్ మిల్లుల యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయటం ఏమిటని ప్రశ్నించారు.
నూతన ఒప్పందం ప్రకారం జామాయిల్ సుబాబుల్ కర్ర కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పేపర్ మిల్లును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కేవీవి ప్రసాద్, గౌరవాధ్యక్షులు సీతారామయ్య, గొల్లపూడి వెంకటేశ్వర్లు, సింగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,58,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి దాని మీద ఒంగోలు మార్కెట్ యార్డు సెక్రటరీ గారు, అట్లాగే కందుకూరు కొండేపి మార్కెటింగ్ యార్డు సెక్రటరీలు పోలీస్ కేసుని కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి నందిగామ, కృష్ణా జిల్లా నందిగామ నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. మరి ప్రభుత్వం వైపు నుంచి అయితే కంపెనీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం, సీరియస్ ఎఫర్ట్ అయితే జరగటం లేదు. మరి ఏదో ఢిల్లీ వెళ్ళాం, తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవులాడుతున్నాం అంటున్నారు కానీ ఇంటి అడ్రస్ దొరకలేదంట పోలీసు శాఖకి. అందువల్ల ఈ రోజుకి కంపెనీ యాజమాన్యాన్ని అయితే అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ధర్మశాస్త్ర కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుల్లిపల్లి సురేష్, శైలజ దంపతులు బంగారు ఆభరణాలతో నగరోత్సవం చేయగా, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ రిసోర్స్ పర్సన్ మద్దుల నరసింహారావు, వెంకట సుబ్బమ్మ దంపతులు స్వామివారికి యజ్ఞోపవేతం, అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు సమర్పించారు. ఆలయ పురోహితులు పరాంకుశం శేషాచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూర్చో. కళ్యాణ మహోత్సవే పూర్ణాదేవ్యర్థం వృణీర్ఘ్రం విష్ణువే నమః. ఓం అద్వైతాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఒంగోలు అంజయ్యరెడ్డిలోని లాజిక్ అకాడమీలో ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్ మరియు టీటీసీ ఎంట్రన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అకాడమీ డైరెక్టర్ విజయభాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9985839758 నంబర్ను సంప్రదించాలన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో రంగభూమి ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కవులు కళాకారులు ఊసా మధుబాబు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, పల్నాటి నాగేశ్వరరావు, కుర్ర ప్రసాద్ బాబు, మొగిలి దేవప్రసాద్, మల్లవరపు రాజేశ్వరరావు, సాయి మాస్టర్, నరసింహారావు, శ్రీదేవి, శేషారత్నం, చెల్ల నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఆయన్ని గౌరవించుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాటకరంగ దినోత్సవాన్ని, ఈ నాటక రంగాన్ని ఇంకా మళ్ళీ మన కళాకారులందరూ కూడా ఐక్యంగా ఉండి
మన పట్ల మనకి కావాల్సినటువంటి ఆయుధాలన్నీ కూడా సాధించుకోవడానికి మనం అందరం ఇట్లాగే పిలిచినప్పుడల్లా మీ అందరూ వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. పురోభివృద్ధి చెందిన నాడే మన వ్యవస్థ అభివృద్ధి చెందనే నినాదంతో వితంతు వివాహాలను ప్రోత్సహించి అనేక సాంఘిక దురాచారాలని నిర్వహించిన మహోన్నత వ్యక్తి కందుకూరు వీరేశలింగం గారు. ఆయన జయంతి రోజున మన నాటకరంగ ఔన్నత్యాన్ని, నాటకరంగం యొక్క ఔచిత్యాన్ని మనం కాపాడుకునే ఉద్దేశంతో ఈ రోజున ఆ మహనీయులందరికీ పుష్పమాలలు వేసి ఈరోజు ఘనంగా నివాళులర్పించాం. వీరేశలింగం పంతులు గారు ఆయన భార్యతో కలిసి చక్కగా మరలా పునర్వివాహాలు చేయడం మొదలుపెట్టడం, అలాగే బొట్టు లేకుండా తిరిగే మహిళల్ని గుర్తించి వారికి మరలా పెళ్లిళ్ళు చేసి వారికి వేరే తిలకం దిద్దినట్టు దిద్ది చక్కగా వారు ప్రజల్లో కలిసిమెలిసి ఉండేటట్టు చేసిన మహానుభావుడు వీరేశలింగం పంతులు గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం. కోఆప్టెక్స్ వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా పరోక్షంగా చేనేత కార్మికులకు చేయూత అందించినట్లు అవుతుందని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ అన్నారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కోఆప్టెక్స్ చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కోఆప్టెక్స్ సీనియర్ రీజనల్ మేనేజర్ యువరాజు, ప్రాజెక్ట్ మేనేజర్ రమణి, నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ బెంజిరాజు పాల్గొన్నారు. నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు కాపు కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన మరియు అమ్మకాలు ఉంటాయన్నారు. దాంట్లోనే ఈ టైప్ కూడా సార్ అన్ని భాషలు సార్ 3,450 రూపాయలు. హస్తకళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులు ఎంతో కష్టపడి కనుమరుగైపోతున్న తరుణంలో వారి వారిని నిలబెట్టడం కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ కోఆప్టెక్స్ ద్వారా కృషి చేయడం, అదేవిధంగా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఈ విధంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనదగ్గ విషయం. పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్మికులకి చేయూతను అందించే విధంగా ప్రయత్నించాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వం వారు కోఆప్టెక్స్ ఈరోజు కాపు కళ్యాణ మండపంలో ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఈ దినం 16వ తేదీ నుండి 21, 4, 15వ తేదీ వరకు జరుగుతుంది. జిల్లా అభివృద్ధికి రాజకీయ గ్రహణం అడ్డుపడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ విమర్శించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించిన వాటికి ప్రత్యేక ప్యాకేజీ రిలీజ్ చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ సుబాబుల్ జామాయిల్ రైతులకు బకాయిలు పడ్డ పేపర్ మిల్లు ఎండీని వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి పట్టి పీడిస్తుంది రాజకీయ దెయ్యం. రాయలసీమ నీళ్ళు ఇస్తాము, పట్టిసీమకి ఇస్తామనే దానిలో చూసుకున్నప్పుడు కూడాను ఈ రోజుకి వెలుగొండ 2 సొరంగాలు మేము ఇమీడియట్గా 2016కి ఇస్తామని చెప్తా ఉన్నప్పటికీ కూడాను ఒక సొరంగం 12 చిల్లర అయిన తర్వాత దాని మిషన్ పాడైందని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోటేమో రెండోదేమో కాంట్రాక్టర్కి మాకు ఇంకా లాబింగ్ కుదరలేదు, అందుకని కాంట్రాక్టర్కి డబ్బులు అడుగుతున్నాడు, ఎక్కువ అడుగుతున్నాడు, అది కొంత టైం పట్టుద్దని అంటున్నారు. ఇది పరిష్కారం కాకుండా వెలుగొండ పూర్తి చేయకుండా పట్టిసీమ నీళ్లు వెలుగొండకి రాయలసీమకి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రాజెక్టు లేకుండా పట్టిసీమ నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? ఎఫెక్ట్ ఏంటంటే ప్రకాశం జిల్లా రాయలసీమకే ఈ నీళ్లు రావాలి, పట్టిసీమ నీళ్ళు. అవి మాత్రం మేము అక్కడేం పూర్తి చేయము, మేము నీళ్లు తెచ్చిస్తామంటే అది ఎంతవరకు న్యాయం చేస్తారు? ఇది ప్రకాశం జిల్లాను కూడా మోసం చేయటమే. గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో కూడా సుబాబు రైతులకి సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్ వాళ్ళు 22 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు, చెల్లించాలి. వాళ్ళు రైతుల దగ్గర కొన్నటువంటి కర్రతో వచ్చిన డబ్బుని ఇతర వ్యాపారాలకి, ఇతర వ్యాపకాలకి దాన్ని తరలించుకుపోయి యథేచ్ఛగా వాళ్ళ లాభాలు వాళ్ళు గడిస్తూ ఉన్నారు. అటువంటి ఎండీని అరెస్ట్ చేసి ఊరకు వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతాంగానికి న్యాయం జరగకపోతే
మరి ఈరోజు రైతులు ఆత్మహత్యలకు గురయ్యేటువంటి పరిస్థితి సుబాబుల రైతులు వస్తే మరి ఏ మార్కెట్ యార్డుల ద్వారా అయితే కొనుగోలు చేశారో ఆ మార్కెట్ యార్డులు నైతిక బాధ్యత వహించి వాళ్ళ ద్వారా 22 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సుబాబులు జామాయిల రైతులకు కూడా 44 నుంచి 46. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ బస్సు యాత్ర, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ మోసం చేసింది, సిపిఐ నాయకుడు డాక్టర్ కె నారాయణ విమర్శ. పొగాకు కొనుగోలును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి, బోర్డు అధికారులకు పలు సూచనలు. సత్యవార్తలలో నేటి మాట. కోటీశ్వరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరం నిజాయితీపరులుగా ఉండడానికి సాధ్యం అవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.